జై శ్రీమన్నారాయణ. మన తిరుమలలో ఉన్నటువంటి కొప్పెర దాని గురించి తెలుసుకుందాం. కొప్పెర అంటే అర్థం ఏమిటంటే దాని యొక్కటువంటి పాత్ర యొక్క మూతి అతి పెద్దగా వెడల్పారిగా ఉండి లోహంతో చేసేటువంటి పాత్రనే కొప్పెర అంటారు. ఇది ప్రత్యేకంగా తిరుమలలో హుండీలాగా వాడతారు. ఈ పెద్ద కొప్పెరను అడుగులో తెల్లబట్ట వేసి భక్తులు ఆ ధనాన్ని వేసేటువంటి హుండీగా వాడుతూ ఉంటారు. ఇది తిరుమలలో ఎప్పుడప్పుడు అధికంగా భక్తులు వారి యొక్క దక్షిణ వేస్తారు కాబట్టి ఎప్పుడు నిన్నా కూడా మళ్ళా అటువంటి సేవా సిబ్బంది దాన్ని మారుస్తూ ఉంటారు. ఇది అంతకుముందు పురాతన కాలంలో మహంతులు పాలించారు కాబట్టి క్షేత్రాన్ని ఆ మహంతుల ఇంట్లో లెక్కించేవారు. ఇప్పుడు దేవస్థానం యొక్క సిబ్బంది లెక్కిస్తారు. అయితే రాత్రి నిండినటువంటి ఆ హుండీని మరుసటి రోజు ప్రొద్దున మధ్యాహ్నం నిండినటువంటి ఆ హుండీని మధ్యాహ్నం లెక్కిస్తారు. ఈ సేవను పరకామణి సేవ అంటారు. ఈ కొప్పెర అనాది కాలంగా వెంకటాచలంలో ఇలా ఉంటుంది. అయితే ఈ కొప్పెర సిబ్బంది అంటే సేవ చేసే సిబ్బంది కూడా కొప్పెర వాళ్ళు అని అంటారు. వాళ్లకు సపరేట్గా ఒక పల్లె కూడా ఉంది, కొప్పెర వాళ్ళ పల్లె అని కూడా ఉంటుంది. శ్రీనివాస మంగాపురం వేటి ద్వారలో మధ్యలో ఉన్నది అంటారు. కావున ఇది విశేషమైనటువంటి ఇందులోటువంటి ధనము మన దేశ కరెన్సీ కాదు, విదేశీ కరెన్సీ కూడా వస్తుంది. నగలు, వెండి, బంగారము, వజ్రాలు, వస్త్రాలన్నీ కూడా స్వామివారి యొక్క తిరుమల దేవస్థానం సంబంధించినటువంటి దేవాలయాలకు దీన్ని వినియోగిస్తారు. కొందరు దేవస్థాన ట్రస్ట్లో ఉంటుంది. ఇంకా అప్పుడప్పుడు ఆ సందర్భాన్ని బట్టి ఆ యొక్క వాటిని వేలం కూడా వేసేటువంటి అవకాశం దేవస్థానం ఉంటుంది. ఇది ఈ తిరుమలలో ఆ వెంకటేశ్వర స్వామి యొక్క కొప్పెర లేదా హుండీ వైభవం. మరింటి తిరుమల వెంకటాచల క్షేత్ర వైభవం గురించి ఇక నుంచి మనకు వీడియోలు వస్తాయి. లైక్ చేయండి, మన ఫాలో చేయండి, షేర్ చేయండి. ఇట్లు మీ శ్రీవారదాసుడు. జై శ్రీమన్నారాయణ.